మరి మనతో పాటు ఉన్నారు చెఫ్ డేవిడ్ గారు. ఆయన ఈ అంకాపూర్ విలేజ్ లో దాదాపు 7 years నుంచి చేస్తున్నారు. సో మరి ఈ రోజు ఏం స్పెషాలిటీ చేసి చూపిస్తున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. హలో డేవిడ్ గారు, హౌ ఆర్ యూ? సో ఈ రోజు ఏంటి మీరు స్పెషల్ మాకు ఏం చేసి చూపిస్తున్నారు? మష్రూమ్ కర్రీ మేడం. మష్రూమ్ చాలా మంచి ఫుడ్ కదా, ప్రోటీన్ ఫుడ్ అండ్ అందరికి చాలా బాగా ఇష్టం కూడా. చలో ముందుగా మష్రూమ్ ఫుడ్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. దానిలో ఆయిల్ వేసుకోవాలి మేడం. ఓకే, ఎన్ని స్పూన్స్? ఒక 2 స్పూన్స్ సరిపోతుంది మేడం. ఓకే, సో ఆయిల్ వేడైదాకా కొంచెం చూడాలి. తర్వాత దాల్చిన చెక్క వేస్తున్నారు అండ్ లవంగా ఒక 3 లవంగాలు వేస్తున్నారు. ఒక ఇలాచీ కూడా, అంటే మనం మష్రూమ్ ఎంత తీసుకుంటున్నామో ఉల్లిపాయలు కూడా అంత తీసుకోవాలి. ఓకే మేడం. కొద్దిగా 200 grams ఉంది, అలాగే 100 grams అయితే. ఓకే, 100 grams ఆనియన్. కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ముందుగా ఒక కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఇలాచి, ఒక 3 లవంగాలు అండ్ దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దానికి సరిపడా ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మష్రూమ్ వేస్తారా? అంటే ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పేస్ట్ వేసిన తర్వాత అప్పుడు మష్రూమ్స్ వేసుకోవాలి. జనరల్ గా మష్రూమ్స్ అనేది మనం చాలా మంది బయట కొనుక్కొని తింటూ ఉంటారు, ఎందుకంటే అసలు ఆ టేస్ట్ రాదు కదా ఎవరికి ఇంట్లో చేయడానికి. సో మీరు మష్రూమ్స్ ఎవరికైనా రాదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు ఈ రెసిపీ చూసి మనమే ఇంట్లో హ్యాపీగా చేసుకొని తినొచ్చు. రైట్, ఆల్రెడీ కొంచెం ఫ్రై అయిపోయింది. ఇంకా గోల్డెన్ కావాలి. ఓకే, దీంట్లో అసలు ఇంకా ఏమేమి స్పెషాలిటీస్ ఉంటాయి అంకాపూర్ విలేజ్ లో? మెయిన్ స్పెషల్ వచ్చి మన నాటుకోడి పులుసు, మటన్ చాప్ పులుసు. నాన్ వెజ్ లో మేడం ఫిష్ మెయిన్ స్పెషల్ మేడం. మనకి ఫిష్, మటన్ చాప్స్, నాటుకోడి 3 బాగా స్పెషల్. అంటే అవి ఎక్కువగా చాలా మంది ఇష్టపడుతుంటారు కదా, దానికోసం యాక్చువల్లీ వస్తారు. అసలు అంకాపూర్ విలేజ్ అంటే చాలా తక్కువ అన్నమాట నాన్ వెజ్ కి. ఓకే, సో వెజ్ లో ఏమేమి ఉంటాయి? రెగ్యులర్ గా ఏం చేస్తారు వెజ్ లో? వెజ్ లో మేడం కాజు పనీర్, పనీర్ బటర్ మసాలా, మష్రూమ్ కర్రీ, ఫుల్ మఖనా. ఓకే, సో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఓకే, దీని తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయాలి. కొంచెం ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మష్రూమ్స్ వేసేస్తున్నారు. ఇంకోటి, మష్రూమ్స్ గట్టిగా ఉంటే దీని ఏమైనా కొంచెం ఉడికించుకోవాలి అంతకు ముందు? బాయిల్ ఏమైనా చేసుకోవాలా? అవసరం లేదా? ఓ ఓకే ఓకే. సో ఉల్లిపాయలు అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ తర్వాత మష్రూమ్ వేసుకోవాలి. మష్రూమ్ ని ముందుగా మనం ఉడించుకునే అవసరం ఏమీ ఉండదు. అండ్ మష్రూమ్స్ ని వేసుకొని కొంచెం ఇలా కలుపుకుంటున్న టైంలో పసుపు కొద్దిగా వేయాలి. పసుపు వేసి మళ్ళీ కలుపుతూ ఉండాలన్నమాట. వావ్, చూడ్డానికి అయితే చాలా బాగుంది. డేవిడ్ గారు, మీరు మష్రూమ్ కూడా అంటే నాన్ వెజ్ తో పాటు వెజ్ లో మష్రూమ్ కూడా చాలా బాగా చేస్తారా? ఓకే, దీన్ని ఇంకా మీరు మిక్స్ చేయండి ఒకసారి. వాటర్ వస్తాయి మనం. అంటే దీంట్లో మళ్ళీ మనం వాటర్ వేయాల్సిన అవసరం. చూసారు కదండి, మష్రూమ్ రెసిపీ అనేది అసలు చాలా ఈజీ. ఇది అండ్ మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. మనం ఇంట్లోనే చాలా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. డేవిడ్ గారు కూడా అంత ఈజీగా మనకు చూపిస్తున్నారు దీన్ని. సో దీంట్లో కొంచెం ఇప్పుడు వాటర్ వేయాలా లేకపోతే అది ఉడికిపోతుందా? ఉడికిపోతుంది. ఓకే, ఎంతసేపు ఇలా మనం కొంచెం ఉడకబెట్టాలి? ఒక 5 minutes మగ్గ పెడితే అది ఆటోమేటిక్ వాటర్ వస్తుంది. ఓకే, సో పసుపు వేసుకుని కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం మగ్గనివ్వాలి. అదే వాటర్ వస్తుంది కాబట్టి అందులోనే ఉడికిపోతుంది. దీంట్లో మళ్ళీ మనం వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. స్మెల్ అయితే చాలా బాగుందండి. మీరు 7 years నుంచి ఇక్కడ చేస్తున్నారు కదా డేవిడ్ గారు, అంటే మీరు రెసిపీస్ చేసే ముందు మీకు ఇంకా ఏమైనా
కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయా, కొత్త కొత్త రెసిపీస్ చేయాలి అని? కొత్త కొత్త రెసిపీ వస్తాయి మేడం, కానీ మనకి స్పెషల్ ఇదే కదా మేడం, దీని మీద ఫోకస్ అందరూ ఎవరు ఎక్కువగా ఏది తింటూ ఉంటారో దాన్నే మీరు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, అంతే కదా. అవే వండుతూ ఉంటారు. కొత్త ఫ్రైలు చేయలేం కదా మేడం. ఇప్పుడు మీరు చెఫ్లు కదా, వెరైటీ వెరైటీ చేయాలని అనుకుంటారు కదా. మాకు స్పెషల్ వచ్చేసి నాటుకోడి పులుసు నేను దీనికోసం వస్తారు, దాన్ని ఎట్లా చేంజ్ చేయగలుగుతాం మేడం, చేంజ్ చేయలేం కదా. సో వీకెండ్స్ లో చాలా రష్ ఉంటుందా అంకాపూర్ విలేజ్ లో? ఫ్రైడే సాటర్డే ఫుల్ రష్ ఉంటుంది. ఓ, ఫ్రైడే సాటర్డే వీకెండ్స్ కాబట్టి చాలా మంది వస్తూ ఉంటారు. ఎస్, నిజంగానే దాని కదా అసలు వాటర్ కూడా వేయకుండానే వాటర్ వచ్చేసింది. నిజంగా చాలా బాగుంది చూస్తుంటే. సో దీంట్లో కారం అనేది ఎవరికి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు మన చాయిస్, స్పైసీ తింటే వాళ్ళు స్పైసీ మన చాయిస్. ఎస్, నిజంగానే వాటర్ వస్తుందండి ఈ రెసిపీలో, చాలా బాగుంది. సో కొంచెం ఉడికిన తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం, టమాటో, కొద్దిగా కారం, ధనియాల పొడి, టమాటో కూడా. నేను జనరల్ గా ఏమనుకున్నానంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, వాటర్ వేసి కొంచెం ఉడికిస్తారేమో అని అనుకున్నాను. ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఇంకా అవసరం లేదు. గ్రేవీ టైప్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. ఓకే, లేదు మనకి సెమీ గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోవడం అవసరం లేదు. స్పైసీ కూడా మనకు ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు. కొంతమంది స్పైసీ చాలా తక్కువగా తింటుంటారు, కొంతమంది ఎక్కువగా తింటుంటారు. సో మనకు సరిపడా, రుచికి సరిపడా మనం స్పైసీని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఎంతసేపు ఉండాలి? ఒక ఆల్మోస్ట్ మగ్గిపోయింది, 5 minutes. ఇప్పుడు టమాటో వేసుకుంటున్నారు. జనరల్ గా అసలు రెసిపీ ఒకటి చేయడానికి రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు కదా, ఎంత టైం తీసుకుంటారు? టైం అంటే ఇక క్వాంటిటీని బట్టి ఉంటుంది మేడం. ప్రిపరేషన్ ఉంటాయి కదా మేడం, 15 to 20 minutes పడుతుంది ఈచ్ డిష్. ఓ, సో ఇవన్నీ మీరు చేస్తూ ఉంటారు కదా, మీ రివ్యూస్ కానీ మీ ఫీడ్బ్యాక్ కానీ ఎలా ఉంటుంది? అన్ని బాగుంటుంది. సో చాలా మంది మష్రూమ్స్ ఇష్టంగా తింటూ ఉంటారు కదండి, దీని మీద ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది? చాలా మంది ఇది కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వరకు ఏమి నెగిటివ్ కామెంట్ అయితే ఏం రాలేదు ఇప్పుడు వరకు. ఇంకోసేపు ఆల్మోస్ట్ అయిపోతుంది మేడం. అది యాక్చువల్ గా కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతుందేమో అని అనుకుంటారు కదా. వేసాను కదా మేడం, సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతుంది, ప్లస్ కొద్దిగా వాటర్ కూడా తొందరగా రిలీజ్ చేస్తుంది. అది కరెక్ట్. ఓ, ముందే మీరు ఆల్రెడీ సాల్ట్ వేసారా? ఓకే ఓకే. సో ఇంకా ఎక్కువగా మిర్చి అట్లాంటిది యాడ్ చేసుకోరు, ఓన్లీ కారం వేసుకుంటారు. మిర్చి పౌడర్, ధనియాల పొడి మేడం, ఓకే, జీలకర్ర పొడి. సో టమాటా వేసాము, అది మగ్గిన తర్వాత టమాటా వేసాము. టమాటా వేసి ఇంకొంతసేపు ఉడికించాక కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. 3-4 teaspoon. ఇంతకు ముందు మనం చెప్పినట్టు ఎవరికి స్పైసీ ఎక్కువగా ఇష్టం ఉంటుందో వాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనము 3/4 వేసాము. ఇది ధనియాల పొడి చిన్న టేబుల్ స్పూన్ అనుకోండి. ఓకే, ధనియాల పొడి కూడా చిన్న టేబుల్ స్పూన్ అంతా వేసుకొని, జీలకర్ర పొడి. సో ఈ మసాలాలన్నీ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. డేవిడ్ గారు, కొంచెం ఏమైనా వాటర్ వేద్దాం అది ఇంట్లో? అవసరం లేదా? మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ ఆల్రెడీ ఉంది మేడం. ఇదేంటి గ్రేవీ? ఇది ఆల్ పర్పస్ గ్రేవీ మేడం. ఇది మనం ఇప్పుడు ఇది ఇంట్లో మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు మేడం. ఈ గ్రేవీ మనం ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము, దీంట్లో యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేయాలి. దెన్ కరివేపాకు మేడం. తర్వాత మనం కరివేపాకు వేసుకున్నాము. ఆల్రెడీ స్టార్టింగ్ లోనే మనం సాల్ట్ వేసాము, బట్ మళ్ళీ ఇంకొంచెం టేస్ట్ కోసం ఎవరైనా అనుకుంటే మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు. వావ్, అసలు గ్రేవీ మీరు వేసారు కానీ గ్రేవీ ఎక్కడ కనిపించట్లేదు, అంత బాగా మిక్స్ అయిపోయింది దీంట్లో. ఇంకొంచెం ఫ్రై కావాలా ఇది? ఇంకొద్దిగా మేడం. చూసారు కదండి, అసలు మష్రూమ్ అనేది చాలా సింపుల్ గా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అసలు ఎక్కడ దీనికి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లోనే సింపుల్ గా అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి కాబట్టి అసలు బయట కొనుక్కునే అవసరమే ఉండదు, మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఒక గ్రేవీ మాత్రము చూసుకొని తయారు చేసుకొని ఎండింగ్ లో ఆ గ్రేవీతో మనం ఫినిష్ చేసుకోవచ్చు దీన్ని. ఇంకొక 5 minutes మనకి ఇప్పుడు గ్రేవీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే,
కావాలి అనుకుంటే మస్ట్. మస్ట్ అని కొద్దిగా గ్రేవీ టైప్ కావాలి కదా మేడం. మన ఇట్లా అంటే మనం ఇట్లా తింటాం. ఓకే, కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే గ్రేవీ టైప్ లో ఉంటుంది కాబట్టి తినడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక 2-3 minutes ఈ మష్రూమ్ కర్రీ టైం తీసుకుంటుంది. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఇంకెలా ఉంటుందో టేస్ట్ చూడాలి. సో ఆయిల్ ఒకవేళ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఎవరైనా? ఆయిల్ వేసుకోవచ్చు, బాగుండదు. దాంతో ఏముంటది మేడం, హెల్త్ ఆయిలీగా ఆయిల్ కూడా కనిపించలేదు మీకు చూసారు. అవునవును. అయితే మీరు మామూలుగా ఇప్పుడు వంటకాలు చేస్తూ ఉంటారు కదా, దాంట్లో ఆయిల్ తక్కువ వేసుకుంటారా? తక్కువ వేసుకుంటాం. నాన్ వెజ్ లో కొద్దిగా ఎక్కువ పడుతుంది, ఓకే, వెజ్ లో తక్కువ. బిర్యానీలో ఏం స్పెషల్ చేస్తారు ఇక్కడ? కుండ పులావ్స్ ఉంటాయి మేడం. స్పెషల్ బిర్యానీ ఉండదు మేడం, కుండ పులావ్. కుండ పులావ్ లో మేకింగ్ చేస్తారు అన్నమాట. సో ఎండింగ్ వచ్చేసింది మష్రూమ్ రెసిపీ. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసారు అంటే ఇంకా ఓకే, సిమ్ లోనే ఉంచుకున్నాము. సిమ్ లో ఉంచి కొంచెం ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర లాస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం. సో చివరిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఒక 5 minutes అంటే గ్రేవీ మనకి కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంతసేపు ఉడికించుకుంటే ఇంకా బాగుంటుంది. దీన్ని మనం రోటీలో తినొచ్చు, రోటీ, రైస్, ఓకే, ఎలా తినొచ్చు. ఎక్కువగా ఈ అంకాపూర్ విలేజ్ కి వచ్చినప్పుడు దీన్ని ఎలా ఇష్టపడతారు? రోటీ ఆర్ రైస్? మాక్సిమం రోటీ. రైస్ లో కొంచెం పన్నీర్ టైప్ లో ఉంటుంది కాబట్టి రోటీలో బాగుంటుంది. ఇంకొక 2 minutes మనం ఉడికించుకుంటే మనకు మష్రూమ్ రెసిపీ రెడీ అయిపోతుంది. చివర్లో మాత్రము మనం కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవచ్చు. దానిపైన ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నారు. ఇంకొంచెం వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అంటే ఆ పీస్ ఉడకడానికి కొంచెం వాటర్. ఆల్మోస్ట్ అయిపోయింది మేడం కొద్దిగా. సో పన్నీర్ మనం రోటీలో కానీ పుల్కాలో కానీ ఎలా తింటామో, చాలా మంది ఇక్కడికి వచ్చినప్పుడు మన మష్రూమ్ ని కూడా రోటీలో ఎక్కువగా టేస్ట్ చేస్తూ ఉంటారంట. అండ్ మనకి ఇష్టం, ఒకవేళ రైస్ లో కావాలి అనుకుంటే రైస్ లో తినొచ్చు, ఆర్ రోటీలో పుల్కా ఎలా అయినా కూడా మనం తినొచ్చు. మష్రూమ్ ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. చివర్లో దీంట్లో ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అన్ని మనం మసాలాలు వేసేసాం. ఓకే, సో ఆయిల్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేదు ఒక 2 spoons ఆయిల్ తో సరిపోతుంది అనుకుంటే 2 spoons ఆయిల్ తో వేసుకోవచ్చు. నిజంగా అసలు ఈ మష్రూమ్ కర్రీలో ఎక్కడ ఆయిల్ కనిపించట్లేదండి, అంత బాగా చేశారు డేవిడ్ గారు. మనం అనుకుంటాము అది ఫ్రై అవ్వడానికి ఇంకొంచెం ఆయిల్ పడుతుందేమని అనుకుంటాం, కానీ అస్సలు అవసరమే లేదు. నిజంగా ఒక 2 spoons ఆయిల్తో రెసిపీ చాలా బాగా చేశారండి. ఆయిల్ ఎక్కువ తినొద్దు అనుకునే వాళ్ళు కొంచెం ఆ ఆయిల్తో చేసుకోవచ్చు. ఇంకొక 2 minutes అయితే ఎండ్ స్టేజ్లో ఉంది, అయిపోతుంది. సో టోటల్ మనము ఈ మష్రూమ్ కర్రీ చేయడానికి ఒక 15 minutes 20 minutes పెట్టుకుంటాం. 20 minutes లో అయిపోతుంది. 20 minutes లో అయిపోతుంది. మా స్టార్టేజ్ కూడా 20 minutes అవుతుంది అంతే. ఎగ్జాక్ట్గా ఒక 20 minutes లో మొత్తం రెసిపీ అయిపోతుందండి. దీనికి అసలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనం ఆల్మోస్ట్ అయిపోయింది. జనరల్గా కొన్ని కర్రీస్లో మనం చూస్తుంటాం, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అక్కడక్కడ ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది, కానీ మీరు చేసే రెసిపీలో ఆయిల్ ఎక్కడా కనిపించట్లేదు. చాలా బాగుంది. సర్వింగ్కి రెడీ పెట్టేసుకున్నాము. చాలా అందంగా కూడా డెకరేట్ చేశారు, కరివేపాకు, టమాటో అండ్ ఆనియన్స్తో. ఆల్మోస్ట్ మన కర్రీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఒకసారి సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం. గుమగుమలాడే మష్రూమ్ కర్రీ చాలా బాగుంది. యాక్చువల్గా క్వాంటిటీ చూసి నాకు కొంచెం అనిపించింది, కానీ రెసిపీ అంతా చేశాక అసలు చాలా క్వాంటిటీ వచ్చింది. దాదాపు ఒక 2 ఫుల్ స్టమక్ తినొచ్చు అనమాట. చాలా అందంగా కూడా దీన్ని ముస్తాబ్ చేశారు, చాలా బాగుంది. మనం కూడా ఈజీగా ఈ రెసిపీని ఒక 20 minutesలో ఇంట్లో రెడీ చేసుకోవచ్చు.